రాష్ట్రాన్ని కుటుంబంలాగా పరిగణిస్తే ఆ కుటుంబం జరగడానికి కావాల్సిన అప్పులు తీసుకొస్తాం, కానీ తీర్చడానికి ఒక మార్గం ఉంటుంది కదా, అది చూడలేదా? యాక్చువల్గా ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, దాంట్లో ₹1 వసూలు చేసేది లేదు. ఇరిగేషన్ ఉంది, ₹1 వసూలు చేసేది లేదు. ఇంతేకాదు రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇరిగేషన్లో నువ్వు 180 టీఎంసీలు 360 టీఎంసీలు ఎత్తిపోయాలన్నప్పుడు మళ్ళీ దానికి కరెంటు వాడినా వాడకపోయినా ఒక ₹4,000 కోట్ల ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇట్లా రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కలిసి అంటే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏంటి డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు చేసినాం కానీ దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కొంత అసెస్మెంట్ చేయడంలో విఫలమైంది. ఇరిగేషన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్ట్స్ డిజైన్ లోపం అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఈ ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, కట్టే ముందు ఎన్ని రకాల టెస్టులు చేయాలి, ఎంతకాలం చేయాలి, ఇవన్నీ కొంత శాస్త్రీయంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మా ఇంజనీర్లు సాయిల్ టెస్టులు చేసి అన్ని రకాల సైంటిఫిక్ థింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కట్టాలి గిట్లా కట్టాలి అనేది ఉంటుండే. మీరు ఒకసారి ఏం చేసినంటే అక్కడ కాదు ఇక్కడ కట్టు, ఇక్కడ కాదు ఇక్కడ కట్టు అని చెప్పి పరిస్థితి వచ్చినప్పటికీ ఇంజనీర్లు కూడా ఏం చేసినంటే అవును నిజం అంటే జనరల్గా మనం మీద చూసి చెప్తాం, కానీ డెప్త్కు పోయి దీని కింద ఏముంది, దీని కింద కడితే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పాల్సింది ఇంజనీర్లు. తొందరగా చేసేయమనే ఉద్దేశం ఏమన్నా? తొందరగా చేయడం వల్ల కూడా ఒక కారణం. సాయిల్ టెస్ట్ 1 సంవత్సరం చేయం, మనం రకరకాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎట్లున్నది, రేపు ఎట్లున్నది, ఇట్లా రోజు మారుతూ ఉంటుంది. తర్వాత వర్షాలు పడ్డప్పుడు కూడా ఒక వర్షాకాలం ఎట్లున్నది, 2 వర్షాకాలం, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. సాయిల్ టెస్టింగ్లో లోపమా, ప్రాజెక్టు డిజైన్లో లోపమా, ప్రాజెక్ట్ కట్టిన స్థలం ఎంపికలో లోపమా, ఏదో ఒక లోపంతో అయితే పోయినాయి కదా. నిజాం కాలం నాడు కట్టబడ్డ ప్రాజెక్టులు, మెషినరీ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉండగా ఇంత హై టెక్నాలజీలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇట్లా కుంగిపోవడం అనేది కొంత బాధ అనిపించింది. బ్లేమ్ తీసుకోవాల్సిందంటారా? తీసుకోవాల్సిందే కదా.